नीलमीनं भव स्वमाता भूमिः पुत्रो अहं पृथिव्याः पर्जन्यः पिता समूलं पिबति। నమస్కారం. మనం రోజు నిలబడే ఈ నేల అంటే కేవలం మట్టి, రాళ్లతో నిండిన ఒక గోళం కాదని, అది తనను తాను సరిదిద్దుకునే ఒక కాన్షియస్ బయోలాజికల్ కంప్యూటర్ అని ఎవరైనా చెప్తే? వినడానికి పక్క సైన్స్ ఫిక్షన్లాగా అనిపిస్తుంది కదూ? అవునవును, ఖచ్చితంగా. కాని కెప్టెన్ అజిత్ వడకాయల్ గారు అత్యంత లోతుగా విశ్లేషించిన 40,000 సంవత్సరాల నాటి అథర్వవేదంలోని భూమి సూక్తం చెప్తున్న సత్యమిదే. ఆ అద్భుతమైన రహస్యాలనే అన్వేషించబోతున్నాం. నిజంగా ఇదొక అద్భుతమైన ఆలోచనా విధానం. ఆయన విశ్లేషణ ప్రకారం ఈ శ్లోకాలు కేవలం సాధారణ పద్యాలు కానే కావు. ఇవి ఒక అత్యున్నత క్వాంటం ఫిజిక్స్ మాన్యువల్. ఇంకా చెప్పాలంటే గ్రహ సార్వభౌమాధికారానికి సంబంధించిన మూల సోర్స్ కోడ్. సోర్స్ కోడ్, వావ్! అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రాచీన కేరళ మహర్షులు ఈ వేదాలను ఆకాశము నుండి డౌన్లోడ్ చేశారని కెప్టెన్ వడకాయల్ గారు చెప్తారు. అది కూడా 12 స్ట్రాండ్ డిఎన్ఏతో అట. అసలిదెలా సాధ్యం? ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఆ మహర్షుల స్పృహను ఒక అధునాతన రిసీవర్లాగా చూడాలి. ఆధునిక సైన్స్ దేన్నినైతే అర్థం కాక జంక్ డిఎన్ఏ అంటుందో, ఆ అదనపు స్ట్రాండ్స్ ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవని ఆయన స్పష్టం చేశారు. ఓహో, అంటే అవి కాస్మిక్ ఫ్రీక్వెన్సీలను గ్రహించే యాంటెనాల్లాగా పనిచేసేవా? అవును, అక్షరాల అంతే. ఇక్కడ ఆకాశమంటే కేవలం ఖాళీ శూన్యం కాదు, అదొక యూనివర్సల్ క్లౌడ్ స్టోరేజ్ లాంటి ఫీల్డ్. అందులోని డేటాను గ్రహించడానికి ఆ మహర్షులు తమ మెదడును ఒక క్వాంటం కంప్యూటర్లా వాడారు. వావ్, వినడానికి అద్భుతంగా ఉంది. అంటే ఆ మహర్షులు భూమిని ఒక పెద్ద మదర్బోర్డ్లాగా ఊహించుకున్నారన్నమాట. మరిక్కడ నాకొక ప్రశ్న. సముద్రాలను, నదులను కెప్టెన్ వడకాయల్ గారు యాంటెనాలు అంటారు ఎందుకు? మంచి ప్రశ్న. ఇక్కడే ఆయన 3వ శ్లోకం ద్వారా ప్రాణ బూట్స్ట్రాప్ ప్రోటోకాల్ అనే ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేశారు. ప్రాణ బూట్స్ట్రాప్ ప్రోటోకాల్ వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. అంటే ఏంటి? ఏంటంటే సముద్రాలు కేవలం నీటితో నిండిన గుంటలు కావు. ఆ నీటిలో ఉండే ఉప్పు, ఆ కదలికలు కలిసికట్టుగా ఒక స్కేలార్ వేవ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి అపారమైన ప్రాణశక్తిని గ్రహించే అతిపెద్ద రిసీవర్లు. ఓహో, అంటే ఒక కంప్యూటర్ ఆన్ అవడానికి పవర్ ఎలా కావాలో, భూమి అనే బయాలజికల్ కంప్యూటర్ నడవడానికి ఈ సముద్రాలు అలా పవరిస్తాయా? కరెక్ట్. అదే కెప్టెన్ వడకాయల్ గారి విశ్లేషణ. పవర్ రిసీవ్ చేసుకోవడం సరే, మరి ఆ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందో 6వ శ్లోకంలో వివరించారు. భూమిలోని ఖనిజాలు ఒక యూనివర్సల్ థర్మోడైనమిక్ బ్యాటరీలా పనిచేస్తాయని ఆయన చెప్పారు. రాళ్ళు, ఖనిజాలు బ్యాటరీలాగా పనిచేస్తాయా? అంటే ఇది 0 పాయింట్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుందా? అవునవును. 0 పాయింట్ ఎనర్జీ అంటే అంతరిక్ష శూన్యంలో కూడా ఎప్పుడూ ఉండే అత్యల్ప కాని అనంతమైన శక్తి. భూమిలోని స్ఫటికాలు, రాళ్ళు ఈ విశ్వశక్తిని నిరంతరం తమలో నిల్వ చేసుకునే పవర్ బ్యాంకులు అని ఆయన స్పష్టం చేశారు. నిజంగా అద్భుతం. అయితే ఇంతటి శక్తివంతమైన బ్యాటరీ సిస్టంకు స్పేస్ నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ వల్ల డ్యామేజ్ జరగదా? కెప్టెన్ వడకాయల్ గారి ప్రకారం ఇంద్రగుప్తం అనేది మన స్మార్ట్ ఫోన్కు వేసే స్క్రీన్ గార్డ్ లాంటిదా? సరిగ్గా పట్టుకున్నారు. 11వ శ్లోకం ద్వారా చెప్పిన ఇంద్రగుప్తం అంటే అదే. ఒక మ్యాగ్నెటోస్పియర్. మన ఫోన్ స్క్రీన్ మీద గీతలు పడకుండా ఆ గార్డ్ భౌతికంగా ఎలా అడ్డుకుంటుందో, ఇది భూమిని అలా రక్షిస్తుంది. అంటే
సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలను అంతరిక్షంలోనే అడ్డుకుని మన ప్రకృతి వైవిధ్యాన్ని ఇది కాపాడుతుందన్నమాట. ఖచ్చితంగా ఆ రక్షణ ఉండటం వల్లే భూమి మీద ఇన్ని రంగులు, ఇంత సున్నితమైన జీవావరణం విచ్ఛిన్నం కాకుండా సురక్షితంగా ఉన్నాయి. కెప్టెన్ వడకాయల్ గారు దీనినే సురక్షితమైన క్వాంటం టోపాలజీ అంటారు. భూమికి అంత పటిష్టమైన రక్షణ ఉంది. చాలా సంతోషం. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన మరో పదం నాభ్యా వార్మ్ హోల్, ఇంకా బయోలాజికల్ కాంట్రాక్ట్. అవును, 12వ శ్లోకంలో దీన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఏదో ఈ గ్రహం మీద వనరులను వాడుకోవడానికి వచ్చిన బయటి వ్యక్తులం కాదు. మనకు భూమికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అదేలా సాధ్యం? అంటే మన డిఎన్ఏ భూమి కేంద్రంతో లింక్ అయి ఉంటుందా? అవును, ఒక వార్మ్ హోల్ ద్వారా 2 సుదూర ప్రాంతాలు అదృశ్యంగా ఎలా కనెక్ట్ అవుతాయో, ఒక సూక్ష్మమైన ఫ్రీక్వెన్సీ ద్వారా మన సిస్టమ్ భూమి కేంద్రంతో, అంటే ఆ నాభితో అలా అనుసంధానమై ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కేవలం బయట ఉన్నదేనో పాడు చేయడం కాదు. కాదు, మన స్వంత బయోలాజికల్ సిస్టమ్ను, మన స్వంత డిఎన్ఏ సోర్స్ కోడ్నే మనం నాశనం చేసుకోవడం అని కెప్టెన్ వడకాయల్ గారు నిరూపిస్తారు. అది చాలా లోతైన విషయం. మనుషులు ప్రకృతికి వేరు అనే భ్రమను ఈ భూమి సూక్తం పూర్తిగా చెరిపేస్తోంది. భూమి మన మాతృమూర్తి, మనం ఆమె బిడ్డలం అనడం కేవలం భావోద్వేగం కాదు. ఖచ్చితంగా కాదు. దీని వెనుక ఇంతటి అద్భుతమైన క్వాంటం సైన్స్ ఉందన్నమాట. ఇదొక శాస్త్రీయ వాస్తవం. నిజమే. అయితే ఈ ప్రాచీన బంధం గురించి ఆలోచిస్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. భూమికి సహజంగా ఉండే ఫ్రీక్వెన్సీని హ్యూమన్ రెజోనెన్స్ అంటారు. దానికి అనుగుణంగానే మన జీవక్రియలు పనిచేస్తుంటాయి. అవును, మన కనెక్షన్ దానితోనే ఉంటుంది. మరి ఆధునిక యుగంలో మనం రోజూ వాడుతున్న కృత్రిమ వైర్లెస్ సాంకేతికతలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఈ 40,000 సంవత్సరాల నాటి జీవ కనెక్షన్ను ఎంతలా దెబ్బతీస్తున్నాయో అని ఎవరికైనా అనిపించక మానదు కదా. ఖచ్చితంగా. ఈ ఆర్టిఫిషియల్ సిగ్నల్స్ మధ్య మన మాతృమూర్తి ఫ్రీక్వెన్సీతో మన అనుసంధానం తెగిపోతే మన సిస్టమ్ ఏమవుతుందో అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. అవును, ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.